నయవంచకులు, నాయకులు కాదు, నయవంచకులు. కాబట్టే గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఆ అరాచక పరిపాలన చవి చూపించడం వలన వీళ్ళు 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలు కైవసం చేసుకోగలిగారంటే అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, అరాచక పరిపాలనకి ఆధార్ కార్డు లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నాను. అరాచన పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమంగా, సుభిక్షంగా, హ్యాపీగా ఉన్నారు అనడానికి నిదర్శనం విశాఖపట్నంలో వస్తున్న పెట్టుబడి నిధులు వర్షం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే 2 సంవత్సరాల కాలంలోనే ప్రధాన మెయిన్ రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనలో కూటమి నాయకులు, కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా పెద్దలు తీసుకున్న డిసిషన్స్, మన నాదెండ్ల మనోహర్ గారు తెనాలి మున్సిపల్ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ యార్డ్లోకి వెళ్ళి కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి దగ్గరుండి మరీ కూడా పర్యవేక్షణ అనంతరం కూడా కంటిన్యూషన్గా దానికి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంతకన్నా పరిపాలనపై దక్షత ఏ నాయకుడు చూపిస్తా ఉన్నారు? వాళ్ళ అరాచక పరిపాలన చెప్తూ వాళ్ళు చేసింది మా మీద, అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుంచుకోవడం కోసం ఈరోజు మా మీద ఆ తప్పులన్నీ, ఆ నిందలన్నీ కూడా మాలాంటి నాయకులు, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న నాయకులపై బురద జల్లితే ఏ విధంగా ఉంటుందని అన్నది ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ 11 స్థానాల్లో కూడా వాళ్ళు గెలుపు కైవసం చేసుకోలేరనేసి మేము ఈ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.